నారాయణపేట జిల్లా పెద్దకడ్మూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎస్ఎస్సీ 2026 ఫలితాల్లో విజయ దుందుభి మోగించారు. మొత్తం 56 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై 56 మంది ఉత్తీర్ణులై 100% ఫలితాన్ని సాధించడం పాఠశాలకు గర్వకారణంగా నిలిచింది. ఈ ఏడాది పాఠశాల టాపర్గా మేఘమాల 560 మార్కులు సాధించి ప్రతిభ చాటింది. 500 పైగా మార్కులు సాధించిన వారు 16 మంది ఉన్నారు. మ్యాథ్స్ లో 4 విద్యార్థులు 100కు 100 మార్కులు సాధించగా సోషల్ స్టడీస్ లో 2 విద్యార్థులకు 100కు 100 మార్కులు సాధించారు. 400కు పైగా మార్కులు సాధించిన వారు 35 మంది. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారం కలిసి ఇలాంటి అద్భుత ఫలితాలు సాధ్యమవుతాయని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దకడ్మూర్ మరోసారి నిరూపించింది. నా పేరు భాగ్యలక్ష్మి. నేను పిఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో జీహెచ్ఎంగా పనిచేస్తున్నాను. నేను ఈ పాఠశాలకు 2024 జూన్లో ఇక్కడ రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ రిజల్ట్ 97% రావడం జరిగింది. ఈసారి 100% రావడం జరిగింది. అందులో మా విద్యార్థులంతా కూడా ఆనిముత్యాల్లాగా మా మండల టాపర్ కూడా రావడం జరిగింది. స్కూల్ టాపర్ 560, 600కి అమ్మాయి మండల టాపర్ కూడా రావడం జరిగింది. తెలుగు మీడియంలో కూడా మండల్ సెకండ్ రావడం జరిగింది. కాబట్టి మా పిల్లలందరినీ కూడా నిజంగా ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి మా ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఈ స్కూల్కి వచ్చినప్పుడు పాఠశాల వాతావరణం వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే మా పాఠశాల వాళ్ళందరూ అంత టీచర్స్ అందరం కలిసి ఒక టీం వర్క్ గా చేస్తూ మేము పిల్లలను ఒక మంచి ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం. వెనుకబడిన ప్రాంతం అని గవర్నమెంటే గుర్తించి మరి ఇక్కడ వాళ్లను కొంచెం డెవలప్ చేయాలనే ఆలోచనతో ఉంది. ఆ దాంట్లో భాగంగా మేము దాంట్లో కార్యోన్ముఖులమైతూ అందరినీ కూడా పేరెంట్స్ ను, టీచర్స్ ను, తర్వాత విద్యార్థులను కూడా ప్రేరేపితులు చేస్తూ వాళ్లను ఎంకరేజ్ చేసుకుంటూ మేము ఈ రోజు ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. రిజల్ట్ ను చూస్తే ఇంకా మాకు బాధ్యత పెరిగింది. నాకు గాని మా ఉపాధ్యాయులకు గాని వచ్చేసారి ఇంకా టాప్ లో ఉండాలని మేము కోరుకుంటూ ఆ ప్రయత్నంగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. జెడ్పీహెచ్ఎస్ పెద్దకడంలో చదువుతున్నా. నేను 6th క్లాస్ నుంచి ఇక్కడనే చదువుతున్నా. నాకు 10th లో 560 వచ్చినాయి. 560 వస్తాయని అనుకోలే. అది కాక నేను మండలం ఫస్ట్లో వచ్చిన. మండలం ఫస్ట్లో వస్తాను కూడా అనుకోలే. స్కూల్లో ఒకటి వస్తా అనుకున్నా, కానీ మండలంలో కూడా వచ్చిన. నేను నాకు ఇన్ని మార్క్స్ రావాలంటే కూడా మా సార్ వాళ్ళు, మా టీచర్ వాళ్ళు నాకు బాగా ప్రోత్సహించారు. రోజు ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసేవారు. ఇంకా మాకు రోజు స్పెషల్ క్లాస్ పెట్టి నన్ను బాగా మోటివేట్ చేసి మంచిగా చదువుకోవాలని మా పైన మాకు నమ్మకం లేకుండే సార్ వాళ్ళు మమ్మల్ని బాగా ప్రోత్సహించి మాకు ఇన్ని మార్క్స్ రావడానికి కారణం సార్ వాళ్ళు. నా పేరు నవీన్ కుమార్. జెడ్పీహెచ్ఎస్ పెద్దకడ్మూర్ పాఠశాలలో జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఈ పాఠశాలలో ఈ సంవత్సరం మా పాఠశాలలో 56 మంది విద్యార్థులకు గాను పూర్తిగా 100కు 100% విద్యార్థులందరూ పాస్ అయినందుకు ఆ విద్యార్థులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నటువంటి శ్రీ భాగ్యలక్ష్మి మేడం గారు ప్రోత్సాహంతో ఇక్కడ విద్యార్థులను, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా సరిదిద్ది మేడం ఈ రోజు ఈ పాఠశాలను మండల స్థాయిలో ఒక మెప్పుగా మెరవడానికి కారణం మేడం గారే. ఇక్కడ దాంతోపాటు మా విద్యార్థులు కూడా మేము చెప్పినటువంటి విషయాలను, సబ్జెక్టును విద్యార్థులు ఆచితూచి పాటించి కష్టపడి చదివి మంచి మార్కులు సాధించినందుకు మా ఉపాధ్యాయుల తరఫున మా విద్యార్థులకు, మా ప్రధానోపాధ్యాయులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. 20 సంవత్సరాల కింద చూస్తున్నా. ఒకప్పుడు విద్య అంటే పూరా వ్యాపారంగా అయ్యేది. ఈ కడుంబూరులో మాత్రం నేను చాలా వరకు చూస్తున్నా. స్కూల్ ఒక 2 yearsకి వెళ్ళి చాలా డెవలప్ అయింది. ఎందుకంటే ఇక్కడ నేను ప్రైవేట్లో చదివించేది చిన్నప్పుడు. ఇక్కడ విద్య బాగుందని ఇక్కడనే తీసుకొచ్చి ఇక్కడనే ఇవ్వడం జరిగింది. మా వాళ్ళు కూడా ఇక్కడనే చెప్పారు ఇక్కడనే ఇవ్వమని. కాకపోతే ఇక్కడ ఏమందంటే చాలా స్ట్రిక్ట్. టైం 3 అయిందంటే ఫోన్ వచ్చేది. ఆ మేడం దెబ్బకి నేను ఫోన్ కూడా తీసుకురాలేదు. వ్యవసాయం పోయేది. కాకపోతే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఏముందంటే విద్యకి చాలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మా అమ్మాయి ఇప్పుడు మండల్లో 2nd ర్యాంకులో ఉంది. అదేవిధంగా తెలుగు మీడియం స్టూడెంట్స్ లో ఫస్ట్ వచ్చింది. ఈ ఘనతంతా పిల్లలదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం చేసినటువంటి కృషి వల్ల ఈ పిల్లలు 500 మార్క్స్ 16 మెంబర్స్ ఏమో తెచ్చుకున్నారు. ఇంకా చెప్పాల్సిన విషయానికి వస్తే ఇక్కడ మేడం జీహెచ్ఎం మేడం భాగ్యలక్ష్మి మేడం గారు వచ్చిన తర్వాత స్కూల్ అభివృద్ధి అనేది
కొంచెం చిన్నగా చెప్పలేము ఈ విషయాన్ని, చాలా పెద్దగా చెప్పుకోవచ్చు. మేము ఒక విద్యార్థిని యొక్క తల్లిదండ్రులుగా మేము మేడం వారికి కృతజ్ఞత అనే విషయం చిన్న విషయం, చాలా చిన్న విషయము. ఆమె చేసినటువంటి గొప్ప కృషికి ఈ రోజు ఇంతమంది పిల్లలు ఇంత పెద్ద 100% స్కూల్ డెవలప్మెంట్ కోసం మేడం చేసినటువంటి కృషి చాలా గొప్పది.